నా కొడుకు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఒక కుక్కపిల్ల కావాలన్నాడు. నా స్నేహితుడి సలహా మేరకు లాబ్రడార్ నుండి ఒక కుక్కపిల్లను తెచ్చుకున్నాం. కొద్ది వారాల తరువాత ఆ కుక్కపిల్ల ప్రతిదానిని నములుతూ ఉండడం గమనించాం. ఒకసారి అది కాగితాన్ని నములుతూ ఉంది. డాక్టర్ను సంప్రదించినప్పుడు ఆ వయసులోని కుక్కపిల్లలకు ఆ విధంగా ప్రతి వస్తువును నమలడం సహజమని డాక్టర్ చెప్పాడు. ఆ రోజు నుండి కుక్కపిల్ల ఏం తింటుందో, ఏం చప్పరిస్తుందో అనే దాని గూర్చి మేం జాగ్రత్త వహించడం ప్రారంభించాం. అదేవిధంగా ఆవులు కూడా ఆహారాన్ని తిన్న తర్వాత అదేవిధంగా చేస్తాయి. మనుషులు తమ ఆలోచనలకు సంబంధించి అనేక తలంపులు లేక ఆలోచనలు తమలోని ఏవైతే ఉన్నాయో వాటిని చప్పరించడం, నమలడం చేస్తుంటారు. చూచి, విని, చదివి వాటిలో నుండి తిరిగి తీసుకొని నములుతూ చప్పరించడం జరుగుతుంది. మంచి విషయాలను ధ్యానించి స్మరించినట్టయితే హృదయం పవిత్రతను కోల్పోదు. కనుక మనం ఎలాంటి వాటిని స్మరించి ధ్యానిస్తామో అనేది చాలా ప్రాముఖ్యం. మనం వేటిని ఆలోచించి స్మరిస్తామో ఇంచుమించుగా అవే విధానాలు మనల్ని నడిపిస్తాయి. సత్యవంతమైనవి, గౌరవప్రదమైనవి, సరి అయినవి, పవిత్రమైనవి, కోరతగినవి, ప్రశంసాయోగ్యమైన వాటిపై మనం మన ఆలోచనలను నిలపాలి. ఆన్లైన్లో ఏం చేస్తున్నాం, ఏం చూస్తున్నాం, ఏం ఆటలాడుతున్నాం, మనం అనుసరించే సామాజిక విషయాలెట్టివి అనే విషయం పరిగణలోనికి వస్తుంది. గనుక మన ఆలోచనలు, క్రియలు, చర్యలు, ప్రతిచర్యలు మొదలైన వాటిని గురించి జాగ్రత్త వహిద్దామా?